నెక్స్ట్ మనకి పిక్చర్ ఫార్మాట్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని నేను డిస్కస్ చేశాను ఇక్కడ. అయితే మీరు రైట్ క్లిక్ చేస్తే ఫార్మాట్ పిక్చర్ అన్నప్పుడు కొత్తగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. నేను కొన్ని ఆల్రెడీ కవర్ చేశాను, మిగతావి కవర్ కానివి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఫిల్ లో మీకు ఎటువంటి ఫిల్ కావాలి అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. యాక్చువల్గా ఫిల్ లో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫిల్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు కనబడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ పిక్చర్ వాటి కలర్స్ తో ఫిల్ అయిపోయి ఉంది. ఓకే, సో మరి ఇది ఎలా యూజ్ చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా, చెప్పగలరా? ఇక్కడ సాలిడ్ ఫిల్ నేను ఎల్లో ఇచ్చాను, నాకు ఇది కనబడట్లేదు, అంటే దానికి ప్లేస్ లేదు ఎక్కడ కనిపించడానికి. సో దాని పర్పస్ ఎలా చెప్పగలరా ఎవరైనా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అండి. చూడండి, ట్రాన్స్పరెన్సీ కాదండి. చూడండి, దానికి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. అది ఎలా యూజ్ అవుతుందంటే, నేను ఒక పర్సన్ ఫోటో ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ ఆన్లైన్ పిక్చర్ లో. పీపుల్ ఉందా? పీపుల్, ఓకే, మ్యాన్. ఓకే, సో ఈ ఫోటో నేను తీసుకుంటున్నాను అంటే మనకి ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం కలర్ ఉంది? సమ్ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో దీనికి నేను ఫార్మాట్ పిక్చర్ లో ఫిల్ ఇస్తే నో ఫిల్ ఉంది, సాలిడ్ ఫిల్ ఇస్తే రెడ్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. చూడడానికి అప్లై కావట్లేదు. అంటే ఇది ఏ సందర్భంలో యూజ్ చేసుకుంటామంటే, ఎప్పుడైనా మనం ఒక పిక్చర్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ప్లేస్ లో ఏ కలర్ ఫిల్ చేయాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఫిల్ అనేది డిసైడ్ చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను దీన్ని ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కలర్ లో ఫస్ట్ ఆప్షన్ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్. నేను ఇలా సెట్ చేసుకున్నా అనుకోండి, ఒకవేళ అక్కడ అది కూడా ఉందండి. ఇది ఫస్ట్ దీంతో ట్రై చేయాలి, ఇది కాకుంటే అది ట్రై చేద్దాం. ఇది సరిగా పని చేయట్లేదు. సో ఇది ఎప్పుడు పని చేస్తుంది అంటే సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు పని చేస్తుంది. సో ఇది పని చేయట్లేదు, నేను Ctrl+Z కొట్టాను. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేశాక పర్పుల్ కలర్ లో ఉన్నదంతా రిమూవ్ చేయబడుతుంది. ఇక్కడ హెడ్ దగ్గర ఇంకొంచెం పర్పుల్ కలర్ ఉంది, ఇది కూడా రిమూవ్ చేయబడుతుంది. కానీ ఇది ఉండాలి కాబట్టి మార్క్ ఏరియాస్ టు కీప్, పెన్సిల్ తీసుకొని ఇలా మార్క్ చేయాలి. ఇది ఉండాలి మనకి. ఓకే, సో ఇక్కడ షర్ట్ ఏరియా కూడా ఉండాలి. మనకి ఏదైతే ఉండాలనుకున్నామో అది ఒకసారి ఇలా చెప్పాలి దానికి గీసి. ఓకే, సో ఇది సరిపోతుంది. కీప్ చేంజెస్ అన్నా అనుకోని ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆ రెడ్ కలర్ అనేది ఇక్కడ అప్లై అయింది. అంటే మీరు ఎప్పుడైనా వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పిక్చర్ ఇన్సెర్ట్ చేసినప్పుడు, ఓకే, ఆ ఎంటీ ఏరియాలో ఈ ఫిల్ కలర్ అనేది వర్క్ చేస్తుంది. అది దీని యొక్క పర్పస్. ఓకే, సో మామూలుగా మనకి ఫొటోస్ ఒక 4-5 ఫొటోస్ ఉన్నాయనుకోండి, మామూలుగా మనం ఇలా పెట్టేదానికంటే ఒక మంచి షేప్ లో పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము దీన్ని రౌండ్ షేప్ లో పెడతాం. మామూలుగా మీరు ఏదైనా డిజైన్ కానీ చూసారనుకోండి, ఏదైనా ఒక షేప్ లో ఉంటుంది కదా. సో క్రాప్ టు షేప్ లో ఇలా పెడతాం. ఇది ఇప్పుడు వవెల్ షేప్ లో ఉందండి. నాకు పర్ఫెక్ట్ రౌండ్ కావాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? నేను ఇదివరకు చెప్పాను, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను, మీకు అర్థమైందా లేదా. నాకు ఇది వవెల్ షేప్ లో ఉంది, కానీ పర్ఫెక్ట్ సర్కిల్లో రావాలి ఆ క్రాప్ అనేది. అప్పుడు నేను ఒక 5-6 పిక్చర్స్ పెట్టాను అనుకోండి, నీట్గా కనిపిస్తుంది, కరెక్ట్ రౌండ్. ఓకే, చెప్తానండి. ఏం లేదు, క్రాప్ లో ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. సో 1:1 పెట్టుకోండి అంతే, వెరీ సింపుల్. అప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మీరు 1:1 పెట్టుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది మూవ్ చేసుకోవాలి, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, పైకి కిందికి ఇలా చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ క్రాప్ లోకి వెళ్ళి విత్ ఇన్ క్రాప్ మీరు ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది మనకి ఫొటోస్ ఇస్తారు, మనం ఫేస్ వరకే హైలైట్ చేసి చూపించాలి. అటువంటి సందర్భంలో మీరు ఇలా క్రాప్ చేసినప్పుడు ఇలా వచ్చింది అనుకోండి,
అప్పుడు ఏం చేస్తారంటే విత్ ఇన్ క్రాప్ మీరు ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకుంటే మీకు ఎంత వరకు కావాలో అంత వరకు హైలైట్ చేసేసి మిగతాది అది హైడ్ అయిపోతుంది, మనకు కనబడదు. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చలేదు, మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి వేరే కలర్ పెట్టుకుంటాను సాలిడ్ లో. నాకు ఓకే, ఇక్కడే వేరే లైట్ గ్రే కలర్ కానీ ఏదైనా. ఓకే, సో ఇలా కాకుండా మీరు గ్రేడియంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గ్రేడియంట్ లో మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ఏ ప్రీసెట్ కావాలంటే ఆ ప్రీసెట్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో మీకు ఏదైతే ఇది బాగుంది, సో ఇలా పెట్టుకోవచ్చు. చూడండి బాగుంది ఇప్పుడు. సో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోకి కూడా మీరు ఫిల్, గ్రేడియంట్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు ఆ పిక్చర్ లో ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఏరియా ఉంటే. ఓకే, ఇవన్నీ కూడా మామూలుగా మనకి షేప్స్ కి యూజ్ చేసుకోవాల్సిన షేప్స్ కోసం ఇచ్చారు బై డిఫాల్ట్. ఇక్కడ మనకి షేప్స్ డ్రా చేసుకుంటాం కదా, వాటిని ఫిల్ చేసుకోవడానికి ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు పిక్చర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పిక్చర్ బ్యాక్గ్రౌండ్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు ఇలా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సో గ్రేడియంట్ ఫిల్ మనం ట్రై చేసాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్రేడియంట్ ఫిల్ లో మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ప్రిసెట్ లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి.